ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సర్వోన్నతుని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు నామం పేరట వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభు ఈ దినాన ఏర్పాటు చేసినటువంటి వాగ్దానము 41వ కీర్తన 3వ వచనం. రోగశయ్యము మీద యెహోవా వానిని ఆదరించెను, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తున్నారు. ఈ వాగ్దానము నీ జీవితంలో, నీ కుటుంబంలో నా ప్రభు స్థిరపరిచి బలపరచునుగాక. ఈ వాగ్దానము ద్వారా స్వస్థత కార్యాలు మీ గృహాలలో జరుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటూ ఉన్నాడు, రోగము కలిగినప్పుడు నేనే వారిని ఆదరించేదని అంటున్నాడు. బహుశా ఈ జీవిత ప్రయాణంలో నీ హృదయానికి కొన్ని గాయాలు తగిలి ఉండొచ్చు, నీ కుటుంబంలో కొన్ని ఇబ్బందులు వచ్చుండొచ్చు. అది శరీర సంబంధమైన, ఆత్మీయ సంబంధమైన, కుటుంబంలో అలజడి రేపు ఉండొచ్చు. భయంకరమైనటువంటి రోగాలు కలిగినప్పుడు ఈరోజు నా ప్రభు అంటున్నాడు, మనుషులు నిన్ను ఆదరించకపోయినా నేనే నిన్ను ఆదరిస్తానని, నేనే నిన్ను హక్కుని చేర్చుకుంటానని నీ తండ్రి నీకు మాట ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏదైనా వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని, ఆ మాటని నెరవేర్చేటువంటి దేవుడై ఉన్నాడు. నీవు దేవునికి దూరమైనటువంటి వ్యక్తిగా ఉన్నా, నీవు దేవుని ఎదుట పాపము చేసినటువంటి వ్యక్తిగా ఉన్నా, నీవు దేవునిని మొదటగా ఎదిగేటువంటి వ్యక్తిగా ఉన్నా, ఆయన ప్రేమ ఎంత మాత్రమో నీ మీద తగ్గదని ఈ ఉదయకాల సమయంలో నువ్వు జ్ఞాపకము తెచ్చుకోవాలి. ఆయన అంటూ ఉన్నాడు, నేనే నిన్ను ఆదరిస్తాను. మనుషులు ఎవ్వరూ నిన్ను ఆదరించకపోయినా, నీ కష్టాన్ని బట్టి నీకు దూరమైనా, ఒక రోగువని నిన్ను ఆదరించకపోయినా నేను నిన్ను ఆదరిస్తానని ఈరోజు ఒక మంచి వాగ్దానాన్ని సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడ అంటూ ఉన్నాడు, రోగము కలుగగా నేనే వానిని స్వస్థపరిచేదను అంటున్నాడు. నిజముగానే శరీర రోగమా, ఆర్థిక పరమైనటువంటి రోగమా, ఎటువంటి ఇబ్బందితో నువ్వు నలిగిపోతూ ఉన్నావో, మదన పడుతూ ఉన్నావో, చెప్పుకోలేనటువంటి వేదనతో నువ్వు ఉన్నావో, నా ప్రభు అంటున్నాడు ఈరోజు, నేను నిన్ను స్వస్థపరుస్తానని. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క స్వస్థత నీ మీదకు రాబోతూ ఉంది యేసునామమున. ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ఈరోజు నీవు మోకరించి ఈరోజు దేవుని సన్నిధిలో, అయ్యా ఇదిగో నన్ను స్వస్థపరుస్తానని మాట ఇచ్చావు కదా, అయ్యా ఇదిగో పలానా గాయం వలన, ఈ నోటి మాట వలన, ఈ మనుషుని వల్ల, ఈ పరిస్థితి వల్ల నేను గాయపరచబడుతూ ఉన్నాను తండ్రి అని నీవు నన్ను స్వస్థపరచు ప్రభువా అని ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ఇదిగో దేవుని సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభువా అని ప్రార్థన చేయి. నన్ను స్వస్థపరచు ప్రభువా అని నువ్వు నిజముగా అడిగితే ఆయన ఖచ్చితంగా నిన్ను స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పిలిస్తే పలికేటువంటి దేవుడై ఉన్నాడు. నీ కన్నీటిని దాటి వెళ్ళే దేవుడు కాదు. ఇదిగో ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో ప్రియ దేవుని బిడ్డలారా. నిన్ను స్వస్థపరచువాడు యేసయ్యే, నిన్ను ఆదరించువాడు యేసయ్యే. ఆయనే చెబుతున్నాడు, నేను నిన్ను ఆదరిస్తాను, రోగము కలిగిన నేనే స్వస్థపరుస్తాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం అండి ఇది. మనుషులు నీకు ఇస్తున్న వాగ్దానము కాదు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఇది. ఇది దేవుని వాగ్దానం, నీ కొరకే వచ్చిన వాగ్దానం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. నీవు ఇదిగో నాతోనే సూటుగా మాట్లాడుతున్నాడు, నా కొరకే వాగ్దానం ఇచ్చాడని నువ్వు నమ్మగలిగితే, ఈ వాగ్దానాన్ని నువ్వు నిజంగా స్వతంత్రించుకుంటే నీకు తెలియకుండానే స్వస్థత కార్యాలు నువ్వు పొందుకుందువుగాక. ఆమేన్. ఈరోజు మొదలుకొని నీ స్థితిగతులు, నీ కుటుంబ పరిస్థితులు నా ప్రభు మార్చి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.